హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీగా ఉండే చికెన్ స్టార్టర్ చేసి చూపిస్తానండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే మనం ఆర్డర్ వచ్చే లోపల ఫస్ట్ మనం చికెన్ 65 కానీ, చికెన్ 555 కానీ, చికెన్ మంచూరియా కానీ, అందులో ఈ చికెన్ మెజెస్టిక్ అనే స్టార్టర్ కూడా ఆర్డర్ చేస్తాం. హ్యాపీగా మంచిగా రుచిగా ఉండే ఐటెం కదా ఇది. అందరూ కులాసాగా మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఈ చికెన్ స్టార్టర్ని, చికెన్ మెజెస్టిక్ని తింటూ ఉంటాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకు ఈరోజు మీకు వాటిలో ఒకటైన చికెన్ మెజెస్టిక్ని మంచి రుచికరంగా మీకు చేసి చూపిస్తాను. ఏమంటారు? ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టేద్దామా? ఆదివారం నాడు కనుక మీరు వెళ్ళి ఇలా చికెన్ నేను ఎలా కోసిన అలాగా కోపించుకుని తెచ్చుకొని సాయంత్రం పూట కనుక ఇంట్లో అందరూ చేసుకుని తింటే 1 కేజీ ఈజీగా నలుగురు తృప్తిగా తినొచ్చు అనమాట. అలాంటి ఐటెం అనమాట ఈ చికెన్ మెజెస్టిక్ అనే స్టార్టర్ ఐటెం. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టేద్దాం. కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇదిగో చూసారా, ఈ విధంగా పొడవుగా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని అస్సలు నీరు అనేది లేకుండా రెడీగా పెట్టుకుందాం. ఓకే, ముందుగా ఇది మ్యారినేషన్ చేసుకోవాలండి. ముందుగా 2 చెంచాలు మిరియాల పొడి వేసుకుందాం, 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా ఉప్పు, అలాగే 16 చెంచాల కార్న్ఫ్లవరు, 2 కోడిగుడ్లు, కోడిగుడ్లు ఇలా కొట్టేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు 1 అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇది మ్యారినేషన్ అయ్యేలోపు మనం పచ్చిమిర్చి వెల్లుల్లి కోసి పక్కన పెట్టుకుందాం. రెండు కరివేపాకు రెమ్మలు కూడా కావాలండి. ఆహా, ml పెరుగు, 2 రెమ్మల కరివేపాకు, 5 చెంచాల వెల్లుల్లి సన్నగా ఇలా కోసుకోవాలన్నమాట. అలాగే 15 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి రెడీగా పెట్టుకోవాలి. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. కృషి చేశావంటే ఎదురీదావంటే సాధించేవు గెలిచేవు నీదే జయం. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. అరగంట అయిందండి. ఇప్పుడు చికెన్ వేయించుకుందాం. ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకుందామండి. నూనె మాత్రం పూర్తిగా వేడెక్కకూడదండి, ఒక 70% వేడెక్కితే సరిపోతుంది. అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఓపిక్గా నిదానంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది నాకు 3-4 వాయిలు అవ్వచ్చండి. ఈ విధంగా వేసుకున్నాక వెంటనే కలపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటా బాగా వేయించుకోవాలండి. చూసారా ఎలా వేగుతున్నాయో? ఈ విధంగా అన్నీ మెల్లగా వేయించుకోవాలన్నమాట. ఇదిగో చూసారా, ఈ కలర్ వస్తేనే పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. రెండో వాయి కూడా వేసుకుని ఇలాగే కాల్చుకుందామండి. మనం వేసుకునే అన్ని వాయిలు కూడా ఒకే కలర్లో రావాలి, ఇది గుర్తుంచుకోండి.
అయిపోయిందండి చికెన్ ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. ఈ వెల్లుల్లి వేసుకున్న 2 నిమిషాలకి పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని నిమిషం పాటు వేయించుకుందాం. కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు పెరిగేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని 2 చెంచాల సోయా సాస్ కూడా వేసుకుందాం. అంతేనండి, ఇక వేసేది ఏమీ లేదు. దీని మొత్తాన్ని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని చికెన్ వేసుకుందాం. ఇదంతా మొత్తం ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మంట బాగా హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట. ఈ తడి ఉంది చూసారా, ఈ తడి అంతా 80% పోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, తడి అనేది 80% పోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలా వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకొని దించి కింద పెట్టేసుకుందాం. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన స్టార్టర్ చికెన్ మెజెస్టిక్ రెడీ. దీనికి ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా పెట్టుకొని టేస్ట్ చేసి చూసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ మీద ఈ నిమ్మకాయ ఇలా బాగా పిండుకోవాలండి. 2 పక్కల తిప్పి ఇలా బాగా పిండుకుంటే, నాకంటే మీకు బాగా తెలుసుండో, ఎందుకంటే అందరూ చాలా చోట్ల తినుంటారు కదా. ఈ మిగతా దాన్ని ఇలా పైన 4 ముక్కల మీద ఇలా చల్లుకుంటే ఇంకా ఆగలేనండి. టేస్ట్ చేసి చూద్దాం. చూసారా ఎంత బాగుందో ఇది చూడటానికి కూడా. ఇప్పుడు తింటే దీని టేస్ట్ ఏంటో తెలిసిపోద్ది అనమాట. రుచి అదర్స్. సూపర్గా ఉందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చక్కగా నూనెలో ఫ్రై అయింది. ఎంత బాగుందంటే ఇక అది మాటల్లో చెప్పలేను నేను. పేరుకు తగ్గట్టే రుచి కూడా మెజెస్టిక్గానే ఉందండి. సూపర్. ఈ ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండే కదండి, పొరలోకి నిమ్మకాయ జ్యూస్ వెళ్ళిపోయి ఇప్పుడు దీన్ని కొరుకుతుంటే ఉంటుందండి. నిజంగా ఇలా నిమ్మకాయ, ఉల్లిపాయ, ఈ మెజెస్టిక్ 3 కలుపుని కాంబినేషన్గా నోట్లో పంపిస్తే అస్సలు ఆ రుచే వేరండి. ఇదే కాదండి, ఏదైనా చికెన్ 65 కానీ, 555 కానీ, చికెన్ మంచూరియా కానీ, స్టార్టర్స్ ఏవైనా కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటాయి. మనం ఇంట్లో ఓపికగా కరెక్ట్గా చేసుకోవాలి. కానీ కాలక్షేపంగా ఇంట్లో ఉన్న 4-5 కూర్చొని ఇలా తినడానికి ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి థింక్ చేయండి. జీడిపప్పు రుచి అంటే ఇది. ఇలా అన్ని కాంబినేషన్ కలుపుకుని తింటంట రుచి రాక ఎక్కడికి పోద్దండి. ఆహా, మెత్తగా భలే ఉడికిందండి. చాలా బాగుంది ఇలా తింటుంటే.
పిల్లలు కానీ పెద్దోళ్ళు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి ఈ ఐటెంకి. అంత బాగుండదు, ఎందుకంటే మొత్తం బోన్లెస్ కదా, దీని రుచే వేరన్నమాట. ఒకసారి మీరు ఇంట్లో ఓపికగా టైం చూసుకుని టైం స్పెండ్ చేయాలంటే వాటికి టైం స్పెండ్ చేసి చేసుకుని ఇంటిల పాది కూర్చొని తలా ప్లేట్లలో పెట్టుకుని నాది పొడవుంది, నా చిన్న ముక్క ఉంది, ఇలా పిల్లలు అంటారు చూసారా, అలా దెబ్బలాడుకుంటా తింటుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందండి. చూసారు కదా ఎలా చేశానో, మీరు కూడా ఎలాగో చేసుకునే దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.